పోలీసులు ఏదైనా న్యాయం చేస్తారో, ఎలక్షన్ కమిషన్ న్యాయం చేస్తుందో, ఉమెన్ కమిషన్ న్యాయం చేస్తుందో అయితే నమ్మకం లేదు. బికాస్ ఇంతకుముందు కూడా చాలా కంప్లైంట్లు ఇచ్చాము, ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఇచ్చాము. కానీ ఆమె కూడా ఇంతకుముందు జరిగిన ఏ విషయాల్లో కూడా ముందుకొచ్చి ఇప్పటి వరకు కూడా ఒక్క కూడా రెమెడీ ఇవ్వలేదు. అదేవిధంగా వాళ్ళు ఇస్తారని అయితే నమ్మకం లేదు. అయినా కూడా ఏంటంటే రాజ్యాంగం మాకు హక్కు కల్పించింది, మా ప్రాథమిక హక్కులను కాపాడుకోవడానికి ఇప్పుడు జరిగిన అన్యాయాలని బయట పెట్టడానికి ఇచ్చాము. మరి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది వాళ్ళకి సంబంధించిన విషయము. వాళ్ళు యాక్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా మేము కంప్లైంట్ ఇచ్చాము. ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తాము, కోర్టులో కేసు ఫైల్ చేస్తాము. వీళ్ళ అధికారులు ఏ విధంగా అయితే ఒక ఇన్సైడ్ కెమెరా ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో అన్ని రికార్డ్ అయ్యి ఉన్నాయి. ఆ రికార్డ్స్ని కూడా కాల్ఫర్ చేయమని అడిగాము. ఈ విధంగా మహిళలని అంత అక్రమంగా అన్యాయంగా తగలరాని చోట తగులుకుంటూ కావాలని చెప్పి వాళ్ళని ఏ విధంగా అయితే ఈ బ్రూటల్ యాక్ట్స్ చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఖచ్చితంగా మేము కోర్టు దృష్టికి తీసుకెళ్తాం. అయితే పూర్తిగా కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖచ్చితంగా కూడా మహిళలకు మేము పెద్దపీట వేసాం అని చెప్పేసి పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చుకుంటూ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉంటారు. మరి ఇట్లాంటి పరిణామాలని అధిష్టానానికి తెలియకుండానే జరుగుతున్నాయి అంటారా, లేకపోతే ఎట్లా అంటారు? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరిగినంత మాత్రాన కాదు కదా, అది తీసి చదవాలి. దానిలో ప్రాథమిక హక్కులేంటి, యాజ్ ఎ సిటిజన్స్ వాళ్ళ విధులేంటి, బాధ్యతలు ఏంటి, అసలు మనం ఏ విధంగా మనల్ని విధులను నిర్వర్తించాలి, విధులను ఏ విధంగా గౌరవించాలి, అప్పుడు ప్రాథమిక హక్కుల్ని ఎలా సేఫ్ గార్డ్ చేయాలనేది తెలుస్తుంది. సింప్లీ ఏదో బుక్ పట్టుకొని తీసుకుపోయినంత మాత్రాన అక్కడ ఏం జరగదు, ఈ నాయకులకు ఏం జరగదు. వాళ్ళకి అసలు ఏమి తెలుసా తెలియదా, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏదనుకుంటే అదే రాజ్యం, ఏదనుకుంటే వాళ్ళు ఏది రూల్ అనుకుంటే అదే రూల్. ఈ పోలీసులకైనా అధికారులకైనా కంప్లీట్లీ వాళ్ళు ఏం చదవట్లేదు, చూడట్లేదు. ఏ విధంగా వాళ్ళకి పైనుంచి ఆర్డర్స్ వస్తాయో వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. ఖచ్చితంగా చాలా అన్యాయం చేస్తున్నారు. వీళ్ళ ద్వారా ఏదన్నా మనం ఆశించి న్యాయం జరుగుతుందని అయితే జరగదు. ఖచ్చితంగా కోర్టు ఉంది, కోర్టు మమ్మల్ని రెస్క్యూ చేస్తుందని పూర్తి నమ్మకం ఉంది. పూర్తిగా కూడా బీఆర్ఎస్ లీగల్ టీం ఏం చేయబోతుంది? వీళ్ళేమో కనీసం మేము ఊర్లోకి వెళ్ళాలన్నా, కనీసం మేము ఒంటరికి వెళ్ళాలన్నా భయపడాల్సిన పరిస్థితి మాకుందంటూ కూడా ఎవరైతే ప్రజాప్రతినిధులు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మా కౌన్సిలర్స్ అందరినీ మేము కాపాడుకుంటాము. మేము ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తాము, ప్రొటెక్షన్ కూడా తెచ్చుకుంటాం. ప్రొటెక్షన్ ఆర్డర్స్ తప్పకుండా తీసుకొస్తాము. ప్రతి ఊర్లో ఎక్కడ ఎవరు కూడా మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కానీ ఎవరు కానీ ఏ విధంగా కూడా హింసించబడినా బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ లీగల్ సెల్ ఉంది, ఖచ్చితంగా మేము వెళ్ళి రెస్క్యూ చేస్తాం. ఏం చేయబోతారు? రెస్క్యూ అంటే ఏం చేస్తారు? ఖచ్చితంగా మేము వెళ్తాము, వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తాము, కోర్టులో రిట్ పిటిషన్స్ వేస్తాము. ఏ విధంగా అయితే వాళ్ళు విధులని నిర్వర్తించకుండా ఈ విధంగా అయితే అన్యాయమైన కేసులు పెడుతున్నారో ఆ విషయాలన్నిటి కూడా కోర్టు వారి ముందుకు తీసుకెళ్తాము. ఖచ్చితంగా కోర్టు ఈ విషయంలో ఇంటర్వ్యూన్ అవుతుంది, వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తుంది, వాళ్ళు సస్పెండ్ కూడా అవుతారు. మొత్తం కూడా ప్రజాపాలన నడుస్తుంది, ప్రజాపాలన అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాపాలన కాదు, కీచక పాలన, కీచకులు పరిపాలిస్తున్నారు. చాలా అంటే ఇట్ ఈస్ వెరీ సాడ్ టు అన్ఫార్చునేట్ టు సే దాట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రజాపాలన. అది చూసుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కూడా ఇప్పటికైతే చెప్తున్న పరిస్థితి ఉంది.